వెల్కమ్ టు బీవీఆర్ ఎర్త్ మూవర్స్. సో మనకి ఉప్పల్ లొకేషన్లో ఒక సెల్లార్ వర్క్ మనకి ప్రాజెక్ట్ రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేసాం, ఈ ప్రాజెక్ట్లో ఏ మిషన్స్ మనం యూజ్ చేసాం, ఈ మిషన్స్ వల్ల మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే అంటే చాలామంది మనకు రోడ్ మీద కనిపిస్తే జేసీబీ అంటే ఎలా నడుస్తుంది, టిప్పర్ అంటే ఏం యూజ్ అవుతుంది, దేని ఏ మిషన్ ఏ దానికి యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం ఈరోజు సబ్జెక్ట్లో చూద్దామండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఉప్పల్ దగ్గరలో వచ్చింది మనకి బీవీఆర్ నుంచి. సో ఇది దాదాపు ఏంటంటే అంటే కింద మనకి 2 పార్కింగ్ ప్లేస్ వదిలేసి 6th ఫ్లోర్లో వీళ్ళు అపార్ట్మెంట్ కడుతున్నారు, ఒక ఎక్స్ అని ఒక కంపెనీ. సో దీంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ల్యాండ్ ఏదైతుందో మనం లైవ్లో సైట్ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ ఏం చేస్తామంటే ఫస్ట్ క్లీన్ చేస్తాం, నీట్గా క్లీన్ చేయడం జరుగుతుంది. సో అది ఎలా చేస్తామంటే ఫస్ట్ డోజర్తో అండ్ జేసీబీతో రెండు ఆప్షన్స్ ఉంటాయి. డోజర్ అనేది ఏంటంటే లేవలింగ్ కోసం యూజ్ చేస్తారు, అండ్ జేసీబీ అనేది ఏంటంటే మనకి ఏమంటారు ఏదైతే సాయిల్ ఉందో సాయిల్ని తీయడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ డోజర్ని ఎందుకు పెడతామంటే చిన్న చిన్న గుణకరాలు ఏవైనా ఉంటే కానీ అవి తీసేస్తుంటుంది మనకి. సో అది కంప్లీట్ అయిన తర్వాత జేసీబీ సాయంతో చిన్నగా స్టార్ట్ చేసాం. సో ఇది మనకి చేసిన తర్వాత ఒక లెవెలింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి హద్దులు ఏర్పడతాయి. సో మనకి ఈ ప్రాజెక్ట్ దాదాపు 1000 గజాలు కాబట్టి 1000 గజాలు అనేది ఎంత పొడుగు ఉంది అంటే వెడల్పు ఎంత డెప్త్ ఎంత అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంజనీరింగ్ గారు ఒక ప్లాన్ ఇస్తారు మనకి. సో ఆ ప్లాన్ ప్రకారం మనం ఏంటంటే దాని తర్వాత మనం సాయిల్ అనేది మనం కింద సెల్లార్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇమ్మీడియట్లీగా మనం ఏం చేస్తామంటే అది ఎప్పుడైతే మనం తీసిన తర్వాత ప్లాన్ ఇచ్చిన తర్వాత మనకి సో జేసీబీ సాయంతో మనము సాయిల్ అనేది తీయడం స్టార్ట్ చేస్తాము. సో ఇది 2 పార్కింగ్ కాబట్టి దాదాపు 18 ఫీట్ల వరకు డెప్త్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకి ఇంజనీరింగ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 18 ఫీట్ వరకు వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఈచ్ 1 ఫ్లోర్ వచ్చి 9 ఫీట్లు ఉంటుంది. అంటే సెల్లార్ కాబట్టి 9 ఫీట్లు కౌంట్ చేసుకున్నా కానీ 18 ఫీట్ల వరకు డెప్త్ వెళ్ళాలి. సో ఈ 18 ఫీట్ల వరకు డెప్త్ అనేది మనం తీయడం స్టార్ట్ చేసాం. సో తీయడం స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే మధ్యలో మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ జేసీబీ నుంచి మనకి ఏదైతే సాయిల్ తీస్తామో ఈ తీసిన సాయిల్ని మనం టిప్పర్లో మనం డంప్ చేస్తాం. ఆ డంప్ చేసిన టిప్పర్ని మనం ఏం చేస్తాం, చాలా వరకు ఏం చేస్తారంటే అది పక్కన అంటే సైడ్ దగ్గర ఎక్కడన్నా వేరే దగ్గర స్టోర్ చేస్తారు, తర్వాత ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. కొంతమంది ఏమో మార్కెట్లో అమ్మేస్తారు. సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఆ సాయిల్ అనేది. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ ప్రాజెక్ట్లో కొంతమంది తొందరగా కావాలంటారు. నాకు ఇప్పుడు ఇది 1000 గజాలు, వాళ్ళు ఏమన్నారు 15-20 రోజుల్లో నాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. 1 మంత్లో కంప్లీట్ చేసేయండి ఈ ప్రాజెక్ట్ నాకు కావాలి, ఎందుకంటే రిమైనింగ్ నాకు ఇప్పటికే ప్రాజెక్ట్ డిలే అవుతుందని చెప్పారు. సో మనం ఇమ్మీడియట్లీగా ఏం చేస్తామంటే వితిన్లో ఎల్ఎన్టీకి వాళ్ళ పీసీ 200 మిషన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. దాంతో మనం ఏం చేసామే దాదాపుగా ఒక ఈ ప్రాజెక్ట్లో 3 మిషన్స్ అనేవి ఎట్ ఏ టైం రన్ చేయడం స్టార్ట్ చేసాం. సో అది చాలా అంటే చాలా స్పీడ్గా వర్క్ నడిచింది. ఎంత స్పీడ్గా అంటే వితిన్ 15 రోజులలోనే దాదాపుగా 15-16 ఫీట్ల డెప్త్ వరకు మనం తీయడం జరిగింది. సో మంచిగా సక్సెస్ఫుల్గా అయింది అనుకున్నాము. కాకపోతే ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ఒక 15 ఫీట్లు 16 ఫీట్లు వెళ్ళిన తర్వాత మనకు ఒక ర్యాక్ అనేది రావడం జరిగింది మధ్యలో. సో ఎక్కడైనా సైట్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు ప్లెయిన్గా మట్టి అనేది ఉండదు, సాయిల్ అనేది ఎప్పుడు ఉంటుంది, మధ్యలో రాళ్ళు కొండలు గుట్టలు అన్నట్టే ఉంటుంది. సో దీనివల్ల ఏం చేసామంటే ఇమ్మీడియట్లీగా సో మళ్ళీ బ్రేక్ అయిపోయింది మన పని అన్నది. సో బ్రేక్ అయ్యి వితిన్ 1 డే 2 డే డిలే అయింది. డిలే అయిన తర్వాత మళ్ళీ మేము ఏం చేసామంటే ఎల్ఎన్టీ మిషన్లోనే ఎల్ఎన్టీ పీసీ కానీ ఇంకా దాంట్లో ఏం చేస్తారంటే మనకి బ్రేకర్ మిషన్ అనే ఒక మిషన్ ఉంటుంది అన్నమాట. సో దీని ద్వారా ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైతే రాయి ఉంటుందో దాన్ని మనం ఆ కొండని ఫస్ట్ దాన్ని పీసెస్గా కట్ చేస్తుంది అనమాట. సో చిన్న పీసెస్ కట్ చేసిన తర్వాత ఆ పీసెస్ అన్ని కూడా పీసెస్ కట్ చేసిన తర్వాత ఇంకో పక్కనే ఉన్న ఈ ఎల్ఎన్టీ మిషన్ ఏం చేస్తుంది, దాన్ని బకెట్ అంటారు. ఈ బకెట్ నుంచి మళ్ళీ మనం టిప్పర్లోకి డంప్ చేస్తాం అన్నమాట. డంప్ చేసిన దాన్ని మళ్ళీ వేస్టేజ్ బయట పడేస్తాం యాస్టేజ్. సో ఇట్లా ఈ సైట్ ప్రజెంట్ అయితే నడుస్తుంది. సో ఇట్లాంటి వర్క్ కనుక మీకు కావాలి, ఇలాంటి వర్క్ సెల్లార్ వర్క్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సైట్ డెవలప్మెంట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం బోర్వెల్ ఉంది మన దగ్గర, టిప్పర్ ఉంది, డోజర్ ఉంది, ఇవన్నీ వర్క్స్ అనేవి మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మీరు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి, లేదు అంటే కింద ఉన్న మా bvrEarthMoves.com వెబ్సైట్కి వెళ్ళాం, మా డీటెయిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ.